మాట్లాడినండ్రా స్వామి. స్వామియే శరణం ప్రేక్షకయ్యప్ప. ఈ సినిమా చాలా మాట్లాడాలనుకున్నా, మరి మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదు ఈ అమ్మి. ఆమె మాట్లాడిస్తావా? కాసేపు మాట్లాడచ్చా? చాలా మధ్యలో రావుగా మళ్ళా. నీతో నాకు ఇదే భయం, నేను మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చేస్తావు. ఆ మాత్రం భయం ఉండడం మంచిదే కదా. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలండి. నేను సినిమా షూటింగ్ వెళ్ళేదాకా శివ నిర్వాణ అనే డైరెక్టర్ని పచ్చి బూతులు తిట్టుకున్నా. గత్యంతరం లేక ఈ సినిమా చేస్తున్నాను అనుకొని తిట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఆయనతో పని చేస్తుంటే నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసింది. ఇక ఆయన వస్తుంటే మనల్ని కూడా చూస్తాడు. ఇక నీడ రావాలా రావాలా రావాలా. అదే 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 రా 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 రా. సినిమాలు మారిన, జనరేషన్స్ మారిన, రావాలి అదే అదే మాస్ మహారాజా రవి తేజ గారికి ఘన స్వాగతం ఫర్ ఇరుముడి అండ్ అలాగే మల్లెపూల పల్లకి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి. లాలి వీరనే వీరమణి గంటనే, లాలి వీరనే వీరమణి గంటనే. ఎక్కినాడు 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 అందాల పల్లకే. అదే 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 అసలు అరే రే ఇందాక చెప్పింది ఏంటంటే అది మనకు మొత్తం వినిపించట్లేదు. సినిమాలు మారిన, జనరేషన్లు మారిన, మాస్ పల్స్ ఇట్ట పట్టుకున్నటువంటి హీరో అంటే మన మాస్ మహారాజా రవి తేజ గారు. ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. ఒరే ఆగండ్రా. ఆయన గురించే మాట్లాడాలా నేను. 2-4-5 మాటలు మాట్లాడతా. కాసేపు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడితే కానీ ఆగరు. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు మాట్లాడినా అది ఎంత మంచి ఒక్క నిమిషం. అంకుల్ మాట్లాడతారు కదా, ప్లీజ్ సైలెన్స్. ఓకే, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. వాళ్ళు ఇప్పుడు మధ్యలో ఏమైనా అరిచినా అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకోండి, అంతే. ఓకే. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బుచ్చిబాబు బుచ్చిబాబు అక్కడేమో చెన్నై లవ్ స్టోరీ, ఇంకొకళ్ళు రణబాలి రాహుల్ గారు, అక్కడ పెద్ద మన బుచ్చిబాబు సూపర్.
పెట్ట కొంచెం కోత ఘనం అది. పిఠాపురం పెట్ట. అయితే ఒక్క నిమిషం, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరిని చూసే నేర్చుకున్నా. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది రవితేజ గారు. మీ అందరికీ తెలుసు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనక ఏదీ లేదు, ఛాలెంజ్ చేసి నిలబడ్డారు. మనిషిగా ఎట్లా ఉండాలో, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకటిగా ఉండడం, ఒక్కటిగా ఉండడం, ఒకే రకంగా ఉండడం రవితేజను చూసి నేర్చుకుంటాయా. ఎంత తాత్విక చింతనో తెలుసా? ఒక్క మాట చెప్తా, దయచేసి అందరు వినాలి. ఇది ఒక ఇన్సిడెంట్, ఇరుముడి కాదు, మన మీ తోటలో చేసిన సినిమా ఎందుకు గురుగారు? మాస్ జాతర. ఒక్క విషయం మీరు అందరు వినాలి. మాస్ జాతర షూటింగు ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణు, నేను, హైపర్ ఆది, మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్, అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో. ఈ రోజున అది 100 కోట్లు. వినాలి. అయ్య బాబోయ్, ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, హే ఎరిపువా, ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం. ఈ ఉన్నయన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి. పుట్టినందుకు పని చేయాలి. ఖాళీగా ఉండకూడదు, సోమవారిగా ఉండకూడదు. పని 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 దైవం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా, పని కల్పిస్తా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. కాదంటారా? హిట్టు ఫట్టు తీసి అవతల ఇవన్నీ అనవసరం.